దేవుని చిత్తంలో ఏర్పాటైన వారే. అయితే మనము దేవుని మాట వలన బ్రతుకుతున్నామని బాగా గుర్తుపెట్టుకోవాలి. అంత్య దినాల్లో దేని వైపు పరుగులు పెడుతున్నాం? సమాధానం కలిగిన జీవితం మన జీవితంలో ఉందా? కుటుంబంలో శాంతి కలిగిన జీవితం మనకు ఉందా? నెల నెల ఏదో ఒక బలహీనత, ఏదో ఒక శోధన కుటుంబంలో ఎందుకు వేధిస్తుంది? దేవుడు అంటే ఆ కుటుంబంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నారు కనుక, దేవుడు అంటే లక్ష్య పెట్టంగా జీవిస్తున్నారు కనుక ఆ శోధనలు అనేవి వస్తున్నాయి. దేవునిలో ఏ కుటుంబం అయితే వర్ధిల్లడం ప్రారంభిస్తుందో ఆ వాళ్ళని దేవుడు ఎలా పోషిస్తాడంటే పరలోక మన్నాతో పోషించినట్లుగా మనల్ని పోషిస్తారు. ఏ అవసరం ఉందో దేవుడు మనల్ని తీర్చి దానిలో నిలబెడతారు. బైబిల్ గ్రంథంలో ఎంతో మందికి పరీక్షలు జరిగినాయి. అంటే ప్రతి ఒక్క మానవుడి జీవితంలో ఏం జరుగుతుంది? పరీక్ష అనేది జరుగుతుంది. ఆత్మీయంగా నిలబడిపోయారు, దేవుని పద్ధతిలో బహుగా పరిచయిస్తున్నారు, దేవుని మాటలను గైకొంటున్నారు, ప్రార్థన ఎక్కువగా చేస్తున్నారు అంటే కాదు. కానీ ఒక రోజు నీ దగ్గరికి పరీక్ష అనేది వస్తుంది. ఆ పరీక్షలో నీవు విజయవంతురాలుగా ఉన్నావు లేకపోతే ఓటమి కలిగి జీవిస్తున్నావు అనేది గురి కలిగి జీవించాలి. శోధనలు వచ్చినప్పుడు బెదిరిపోతే నీకు పరీక్షలో పాస్ అవ్వనట్టే. శోధన ఎప్పుడైతే నీ మీద పడుతుందో ఆ శోధనను జయించడానికి దేవుని ఆశ్రయించాలి. మనము ప్రతి క్షణం ఆశ్రయిస్తేనే మన జీవితాలు అభివృద్ధి పొందుతాం.